హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లెటూరు కురాడు. ఫ్రెండ్స్, మనకి ఎల్ఐసి మర్చెంట్ పోర్టల్కి సంబంధించి ఈరోజు అయితే అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. అంటే ఏంటంటే కొత్త సైట్లోకి అయితే మర్చెంట్ పోర్టల్ మారడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్న మర్చెంట్ పోర్టల్ అయితే స్టాప్ చేసి కొత్త దాంట్లోకి అయితే చేసుకోమని చెప్పి మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తూ ఉంటుంది. దీనికోసం మనం స్టార్టింగ్ ఏదైతే మర్చెంట్ ప్రీమియం పోర్టల్కి లాగిన్ అని కొట్టకుండా పైన న్యూ కలెక్షన్ పోర్టల్స్ లింక్ అని చెప్పేసి ఇక్కడ మనకు కొత్తగా అయితే ఒక ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటుంది. లేకపోతే మనం డైరెక్ట్గా అయినా సరే ఇక్కడ రావచ్చు అనమాట. దీని అడ్రస్ వచ్చేసి pay.licindia.in అనమాట. www.pay.licindia.in ఇది అడ్రస్ అనమాట. అంటే మర్చెంట్ అని అంతకుముందు ఓపెన్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే pay.licindia.in అని కనుక ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి స్టార్టింగ్ వచ్చేసి లాగిన్ పాస్వర్డ్ కాకుండా మనం చిన్నగా ముందుగా ఒక స్టెప్ అయితే చేయాలన్నమాట. మీకు ఫస్ట్ టైం సెటప్ అని చెప్పేసి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ఈ ఫస్ట్ టైం సెటప్ అనేదాన్ని తప్పనిసరిగా ఎనేబుల్ చేయాలి. ఈ ఫస్ట్ టైం సెటప్ చేసిన తర్వాత మాత్రమే మీకు లాగిన్ అయితే పర్మిషన్ అయితే వస్తుందన్నమాట. లేదా అప్పటి వరకు అయితే లాగిన్ పర్మిషన్ అయితే రాదు. ఇక్కడ మనం ఫస్ట్ టైం సెటప్ని క్లిక్ చేసినప్పుడు మన యూజర్ నేమ్ అడుగుతుంది. యూజర్ నేమ్ ఇవ్వాలి. యూజర్ నేమ్ ఇచ్చిన తర్వాత ఒక పాస్వర్డ్ అనే దాన్ని మనం అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ని సెట్ చేసిన తర్వాత గూగుల్ అథెంటికేటర్ అనేది మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది 1-2 సార్లు మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడన్నా గూగుల్ అథెంటికేటర్ మిస్ అయినట్లయితే ఈ క్యూఆర్ని కనుక మీరు సేవ్ చేసుకున్నట్లయితే రేపు ఫ్యూచర్లో అయితే ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ క్యూఆర్ని అయితే తప్పనిసరిగా మీకు స్క్రీన్ షాట్ చేసుకుని అయితే సేవ్ చేయండి. ప్రతి ఒక్కరికి డిఫరెంట్ క్యూఆర్ కోడ్స్ వస్తాయన్నమాట. అందువల్ల ఏంటంటే మీరు మీ క్యూఆర్ని అయితే మీరు సేవ్ చేసి అయితే పెట్టుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మీకు ఆల్రెడీ ప్రీవియస్గా మీకు గూగుల్ అథెంటికేటర్లో ప్రీవియస్గా ఉన్న సైట్లో గూగుల్ అథెంటికేటర్ ఉంటుంది. అది ఒక 7 డేస్ 10 డేస్ పాటు అలా ఉంచండి, దాన్ని డిలీట్ చేయమాకండి. మళ్ళీ ఫ్రెష్గా ది క్యూఆర్ని అయితే ఎనేబుల్ అయితే చేసుకోండి. అప్పుడు ఏదైతే ఈ ఫ్రెష్గా ఏదైతే చేశారో ఏదైతే ఆ గూగుల్ అథెంటికేటర్ని అయితే యూజ్ చేయండి. అప్పుడు మీకు ఇబ్బంది ఉండదు. ఒక 10 డేస్ ఆగిన తర్వాత ప్రీవియస్ దాన్ని అయితే రిమూవ్ చేయొచ్చు. ప్రస్తుతానికైతే ఉంచండి అది కూడా. తర్వాత మనకి లాగిన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కనుక చూసినట్లయితే లాగిన్ అయ్యి నేను నా అకౌంట్లోకి లాగిన్ అయ్యి నేను మీకు చూపిస్తాను. ఓకే, లాగిన్ అయిన తర్వాత నాకు గూగుల్ అథెంటికేటర్ అయితే అడగడం జరుగుతుంది. ఈ గూగుల్ అథెంటికేటర్కి సంబంధించి ఏదైతే జనరేట్ అవుతుందో నేనైతే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి నేను లాగిన్ అయిన వెంటనే ఇక్కడ నా పేరు, దీనికి సంబంధించి మనం ఏదైతే ట్రాన్సాక్షన్ చేసామో ఇవన్నీ అయితే ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ఇక్కడ పైన మనకు కలెక్ట్ అని చెప్పేసి కనబడుతుంది అనమాట. ఈ కలెక్ట్ అనే దాంట్లోకి వెళ్ళి మనం ప్రీమియం రిసిప్ట్ని మనం ఏ విధంగా అయితే చేస్తామో సేమ్ అక్కడైతే చేయొచ్చు. అదేవిధంగా అందులో ఉన్న కొత్త ఫీచర్స్ ఇక్కడ మీకు చూసినట్లయితే ట్రాన్సాక్షన్స్, ఇన్వాయిసింగ్, ఓచర్స్, సర్వీస్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఉంటుంది. మనం ట్రాన్సాక్షన్లో కనుక వెళ్ళినట్లయితే మనం ఏదైతే ఈరోజు పర్టికులర్ ట్రాన్సాక్షన్ చేసామో మనకి పూర్వం ఏంటంటే రిసిప్ట్ అనేది ఇమీడియట్గా కనిపించేది కాదు. ఇప్పుడు మనకి రిసిప్ట్ అనేది వెంటనే ఇక్కడ వ్యూ రిసిప్ట్ అని కొడితే మనం ఆల్రెడీ ప్రీవియస్గా చేసిన రిసిప్ట్ అయితే ఇక్కడ కనబడుతుందండి. ఇదైతే ఇక్కడ మనకి చాలా యూజ్ఫుల్ అవుతుందన్నమాట. ఎందుకంటే ప్రతిసారి అంతకుముందు ఏంటంటే మెయిల్కి పంపిస్తే కానీ రిసిప్ట్ అనేది షో అయ్యేది కాదు. ఇప్పుడైతే ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిందని మనం అయితే అనుకోవచ్చు. అదేవిధంగా ఇన్వాయిస్లో మనం ఆల్రెడీ 1 డే కంప్లీట్ అయిన తర్వాత ఇన్వాయిస్ అయితే జనరేట్ అవుతుంది. తర్వాత ఓచర్స్, సర్వీస్ రిక్వెస్ట్ ఇలా అయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుందండి. అయితే ఇక్కడ పర్టికులర్గా చాలామందికి కొన్ని రకాల ఎర్రర్స్ కానీ కొన్ని రకాల ప్రాబ్లమ్స్ కానీ వస్తాయన్నమాట. అందరికీ స్మూత్గా అయితే జరగదు. ఒకవేళ ఇన్ కేసు ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే దీనికి సంబంధించి సపరేట్ అయింది pay.licindia.in హెల్ప్ డెస్క్ open.php. ఇది మన రిక్వెస్ట్ అంటే ఒక టికెట్ అనేది ఆన్లైన్లో టికెట్ రైజ్ చేయడానికి ఇచ్చిన వెబ్ పేజ్ అనమాట ఇది. ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి స్టార్టింగ్ వచ్చేసి ఓపెన్ ఏ న్యూ టికెట్, చెక్ టికెట్ స్టేటస్ అంటే ఒక ఆల్రెడీ మీరు టికెట్ రైజ్ చేసినట్టయితే దాని స్టేటస్ తెలుసుకోవచ్చు, లేదా కొత్తగా అయితే కొత్తదైతే పెట్టుకోవచ్చు. నేను ఓపెన్ న్యూ టికెట్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఈమెయిల్ అడ్రస్, ఫుల్ నేము, మొబైల్ నెంబర్ అడిగిద్ది. టాపిక్ ఏంటి, మీకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఇన్వాయిస్లోనా, లాగిన్లోనా, లేకపోతే పాలసీ రిసిప్ట్లోనా, లేదా పాలసీ ఎఫ్యూపీ అప్డేట్స్లోనా, ఒకవేళ ట్రాన్సాక్షన్ కనుక క్యాన్సిల్ చేయాలా,
ట్రాన్సాక్షన్ క్యాన్సిలేషన్ ఆప్షన్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ట్రాన్సాక్షన్ ఫీజుకి సంబంధించి అంటే ఇక్కడ ఏ అయితే ఆప్షన్లు ఉన్నాయో వీటికి సంబంధించి మీకు కనుక ఎర్రర్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ మనం డైరెక్ట్గా టికెట్ అయితే రైట్ చేయొచ్చు. టికెట్ రైట్ చేసిన తర్వాత ఏదైతే మన టికెట్ నెంబర్ వస్తుందో ఆ టికెట్ నెంబర్ని టికెట్ స్టేటస్లోకి వెళ్ళి అక్కడ కొట్టినట్లయితే టికెట్ యొక్క స్టేటస్ అయితే కనబడుతుంది అనమాట. ఏదైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే మీకు ఇక్కడికి వచ్చి మీరు మీ యొక్క ప్రాబ్లంకి సంబంధించి ఏదైతే ఉందో దాన్ని కనుక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లాగిన్ అని కొడుతున్నాను. లాగిన్కి సంబంధించిన ప్రాబ్లం వస్తుంది కాబట్టి లాగిన్ అని కొట్టాను. లాగిన్ కొట్టిన తర్వాత లాగిన్కి సంబంధించిన వివరాలు అడగడం అయితే జరుగుతుంది. అదేవిధంగా దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ఏదన్నా ఉంటే స్క్రీన్ షాట్ అనేది కనుక అప్లోడ్ చేసి ఏదైతే ఎర్రర్ వస్తుందో ఎర్రర్ని కనుక అప్లోడ్ చేసి క్రియేట్ టికెట్ అంటే మీకు టికెట్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. ఆ టికెట్ నెంబర్ యూజ్ చేసి మీరు చెక్ టికెట్ స్టేటస్లోకి అయితే వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. ఇది లేటెస్ట్గా ఈరోజు అయితే ఈ సిస్టమ్ అయితే అందరికీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అందరికీ ఈరోజు అయితే లాగిన్ అయితే రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మరి ఇది విషయం మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. మీకు వీడియో నచ్చినట్టు లైక్ బటన్ చేయండి. మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడడానికి వెంటనే పల్లెటూరు కురాడు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.